మరి ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క గొర్రెపిల్లను వధించారు. ఎలాంటి గొర్రెపిల్ల? నిర్దోషమైన ఏడాది మగ గొర్రెపిల్ల. ఆమె ఒకటి నిర్దోషమైనది, రెండవది ఏడాది అంటే సంవత్సరం వయసు ఉన్నటువంటి గొర్రెపిల్ల, మూడవది మగ గొర్రెపిల్ల. స్తోత్రం చెప్పు గట్టిగా. ఈ మూడు అనుభవాలు ఉంటేనే బలి అంగీకరించబడుతుంది, లేకపోతే ఆ బలి అంగీకరించబడదు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు వారు ఎక్కడున్నారు? వారి సొంత ఇళ్లలో కాదు ఉన్నది, వారు ఐగుప్తు దేశములో ఉన్నారు. ఐగుప్తు దేశములో వారు బానిసలుగా ఉన్నారు. 430 సంవత్సరాలు వారు బానిసలుగా ఉన్నారు. వారికి ఏది చేయడానికి స్వేచ్ఛ లేదు, ఏది తినడానికి స్వేచ్ఛ లేదు, ఏ పని అయినా నచ్చింది చేసుకోవడానికి వాళ్ళకి స్వేచ్ఛ లేదు. ప్రతిదీ కూడా అధికారులని అడిగి చేయాలి. అలాంటప్పుడు గొర్రెపిల్లలు ఎక్కడి నుంచి వస్తాయండి? వారికి ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క గొర్రెపిల్ల ఎక్కడి నుంచి వస్తుంది? మరి ఎలా వచ్చినాయి వారికి? ఒక్కొక్క ఇంటిలో గొర్రెపిల్ల వధించబడింది, రక్తం ప్రోక్షింపబడింది. వారు ఏం చేశారు? దేవుడు ఏం చెప్పినాడంటే, మీ ద్వారములనే పై కమ్మి మీదను నిలువు 2 కమ్మిల మీదను లోపల బయట ఆ పశువు యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తం ప్రోక్షించాలి. ఆమె అప్పుడు సంహారకుడు ఆ గుడారమును చూసి దాటుకొని వెళ్ళిపోతాడే తప్ప ఏ ఒక్కరికి సంహారకుడు ఏమీ చేయడు. మీ కుటుంబంలో ఉన్న ప్రథమ సంతానము నశించదు అని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆమె వెంటనే వారు దేవునికి లోబడ్డారండి. నేను అడుగుతాను, ఒక శత్రు దేశంలో ఒక బానిసలుగా ఉన్న వారికి గొర్రెలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అది కూడా నిర్దోషమైనది కావాలా, ఏడాది వయసు కలిగింది కావాలా, అలాగనే మగది కావాలా? ఏం జరిగిందో తెలుసా? దేవుని బిడ్డలారా, దేవుడే ఒక్కొక్క ఇంటికి నేను చెప్పినటువంటి నిర్దోషమైన ఏడాది వయసు కలిగిన మగ గొర్రె పిల్లని దేవుడే వారికి ఇచ్చి ఉండవచ్చును. మీరు ఎలా చెప్తున్నారు పాస్టర్ గారు అని అంటే, మీరు ఆదికాండం 22వ అధ్యాయము అబ్రహాముతో తన కుమారుడైన ఇస్సాకు అంటున్నాడా? అబ్రహామా అదే చాలా